చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించే అంశం దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చబోతుంది. ఈ సందర్భంగా కేంద్ర గనుల శాఖ మంత్రి సతీమణి కావ్యారెడ్డి గారు ఉన్నారు. మేడం, మహిళా రిజర్వేషన్ వల్ల పూర్తి స్థాయిలో విధానపరమైన నిర్ణయాల్లో కొంత మేరకు మార్పులు వచ్చే అవకాశం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. మరి చట్టసభలలో మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చి మరి వాళ్ళను కూడా భాగస్వాములు చేస్తే మరి ప్రతి విషయంలోనూ మరి దేశానికి సంబంధించిన ప్రతి దాంట్లోనూ మహిళలకి తప్పకుండా ప్రాముఖ్యత ఉంటుంది. మరి వాళ్ళ నిర్ణయాలు కూడా చాలా కీలకం కాబోతున్నాయి. ఇది ఏ రకంగా మన సమాజంలో వచ్చే మార్పులను ఏ రకంగా మీరు చూస్తున్నారు, అంచనా వేస్తున్నారు? తప్పకుండా మరి ఇంతకాలము అంటే పురుషులే ఆధిక్యంగా ఉన్నప్పుడు మరి మహిళలను కూడా భాగస్వాములు చేస్తే తప్పకుండా అంటే ఇప్పుడు 50-50 అన్నప్పుడు ఏ నిర్ణయం అయినా కూడా ఇద్దరు కూర్చొని మాట్లాడడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మహిళలకు ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ప్రతి విషయం కూడా చాలా సులభంగా చాలా కీలకంగా మారబోతుంది. అది ప్రతి విషయంలోనే ఎఫెక్టివ్గా ఉంటుంది. పురుషులు ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలో మహిళలకు కానీ లేకపోతే బాలికలకు కానీ యువతలకు కానీ అంతగా న్యాయం జరగలేదనేది ఒక అభిప్రాయం బలంగా ఉందా మహిళల్లో? అలా ఏం లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా అంటే ప్రధానమంత్రి మోదీ గారు ఇప్పటికే ఎన్నో రకాల అంటే ఇప్పుడు చూడండి డ్రోన్ దీదీ అని, లక్పతి దీదీ అని, మరి ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ అని కానీ ఇట్లాంటివి చాలా రకాల స్కీములతో మహిళలను చాలా అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నాను. ప్రతి దాంట్లోనూ వాళ్ళని భాగస్వాములు చేస్తున్నారు. కాబట్టి మరి ఇదే విధంగా ఇదే భాగస్వామ్యత్వం ఇదే శక్తి మరి 33% రిజర్వేషన్ చట్టసభలలో రాజకీయంలో ఉంటే తప్పకుండా మరి మార్పు వస్తుంది. అంటే పురుషాధిక్యంగా ఉన్నప్పుడు మహిళా ప్రధానమంత్రిగా ఉన్నారు ఇందిరాగాంధీ గారు. అలానే మహిళలు కూడా తగినంత ప్రాతినిధ్యం కల్పించినట్లయితే మహిళలకు కూడా ప్రధానమంత్రి అయ్యేందుకు ఉన్నత స్థాయి పదవులు పొందేందుకు ఇంకా అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది కదా? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు గత ప్రభుత్వాలు ఏవి కూడా మహిళల గురించి మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పారు తప్ప ఏ ఒక్కరు కూడా మరి 33% మరి ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చినంతగా 33% రిజర్వేషన్ ఇంతవరకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలు మరి భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించినా కూడా ఇంతవరకు వాళ్ళు 33% రిజర్వేషన్ అనేది అసలు చెప్పలేదు, ఇవ్వలేదు కూడా. కానీ ప్రధానమంత్రి మోదీ గారు మరి మహిళా శక్తిని గుర్తించి వాళ్లకు చాలా సపోర్టు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలనే ఒక లక్ష్యంతో ఉద్దేశంతో ఈరోజు వాళ్ళని ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి మరి మోదీ గారు గుర్తించినాడు కాబట్టి తప్పకుండా దేశంలో ఉన్న ప్రతి పురుషులు కూడా ప్రతి వాళ్ళు కూడా మహిళలకి సపోర్టివ్గా ఉంటారు. వాళ్ళ నిర్ణయాన్ని కూడా తప్పకుండా స్వాగతిస్తారు. దీన్ని బట్టి చూసినట్లయితే విద్యా ఉద్యోగ రంగాల్లో అదేవిధంగా రాజకీయం కూడా మహిళల యొక్క ప్రాధాన్యత మరింతగా పెరిగి దేశం యొక్క రూపురేఖలనే మార్చేందుకు అవకాశం తప్పకుండా 100% నాకు నమ్మకం ఉంది. అది జరుగుతుంది కూడా. మొత్తానికి మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించడం అన్నది దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే కాకుండా సామాజికంగా అనేక రంగాల్లో కూడా మహిళల యొక్క విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామి కావటం అన్నది పూర్తి స్థాయిలో దేశం యొక్క ముఖ చిత్రాన్ని మార్చబోతుంది. ఇది ఖచ్చితంగా స్వాగతించే అంశం. ప్రధాని మోడీ తీసుకున్నటువంటి అత్యంత ప్రధానమైన నిర్ణయంగా చరిత్రలో నిలిచిపోయేందుకు అవకాశం ఉన్న అంశాన్ని కావ్యారెడ్డి గారు చెప్తున్నారు. ప్రసాద్, వనితా టీవీ, న్యూఢిల్లీ.